కంపెనీ బాగుంటే తమ బతుకులు బాగుపడతాయని భావించారు. ఉపాధినిస్తున్న ఎసెన్షియా ఫార్మా కంపెనీని కన్నతల్లిలా అనుకున్నారు. ఎప్పట్లాగే డ్యూటీకి వెళ్లారు. కానీ రోజు మాదిరిగా ఇంటికి రాలేదు. కంపెనీలో రియాక్టర్ పేలిందన్న వార్త ఎన్నో కుటుంబాల్ని శోకసంద్రంలో ముంచేసింది. లోపల శవాల కోసం అన్వేషించారు. గేటు బయట కుటుంబాలు అరణ్యరోధన. ఇది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన విషాద దృశ్యానికి సంబంధించిన వార్త. అచ్యుతాపురం సెజ్లో మరణ మృదంగం. మాకు ఇచ్చేయండి చాలు, ఎలా వెళ్ళాడు అలా నవ్వుతూ ఇంటికి వచ్చేస్తే చాలు, ఇంకేం వద్దు. నవ్వుతూ ఇంటికి వచ్చేస్తే చాలు, ఏమొద్దు, మాకేమొద్దు. ఎలా నవ్వుతూ వెళ్ళాడు అలాగ వచ్చేస్తే చాలు. షిఫ్ట్ మారే టైంలో విస్ఫోటం. ఇది ఎవరి నిర్లక్ష్యం? యాజమాన్యం ఏదైతే ఉందో అది నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పేలుడుతో కుప్పకూలిన భవనాలు, శిథిలాల కింద శవాలు, ఎక్కడ చూడు మాంసముద్దలు. ఈ సెజ్ చరిత్రలోనే ఘోరాతి ఘోర ప్రమాదం. ఇదే సెజ్లో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. కానీ ఈసారి జరిగిన ఘోరం అంతా ఇంత కాదు. ఇక్కడ పనిచేసే వారి తల్లిదండ్రులు పరుగు పరుగున తరలి వచ్చారు. తల్లడిలిన ఓ తల్లి తన బిడ్డ జాడ చెప్పమని కనిపించిన వాళ్లను అర్థించింది. ఎలా ఉన్నాడో చెప్పమని వేడుకుంది. మా బాబుని చూపించండి బాబు, ప్లీజ్ అండి, నా బాబుని చూపించండి. ముందు ఎవరు మాట్లాడలేదండి, తెలియలేదు. వెంకట సాయి. ఎవరిని కదిలించినా కన్నీటి వ్యథ. తమ వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఎంతో ఆవేదనతో వస్తే ఎవరూ కనీసం స్పందించడం లేదని వాపోయారు అంతా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వెంకటసాయి కోసం అతని అమ్మా నాన్న చెల్లె తరలివచ్చారు. అన్నయ్య ఎలా ఉన్నాడో సమాచారం ఇవ్వమని అతని చెల్లె పోలీసులను, అక్కడున్న అధికారులను ప్రతి ఒక్కరిని కలిసి చేతులెత్తి మొక్కిన వైనం అందర్నీ కలిచివేసింది. ఎవరు బాధ వినడం కాదు, చూశారు కదా, ఇంతలా బాధ కూడా రావట్లేదు. తమకేమీ వద్దు, మా అన్నయ్య ఎలా నవ్వుకుంటూ డ్యూటీకి వచ్చాడో అలానే తిరిగి ఇంటికి వస్తే చాలని కన్నీటి పర్యంతమయ్యారామె. ఏం వద్దండి, మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి చాలు, మాకు అసలు ఏమీ వద్దండి. ఇంకా మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి. మా అన్నయ్య ఇప్పుడు ఉద్యోగం కూడా అవసరం లేదు, మేమే చూసుకుంటాం. మా అన్నయ్యని ఇంట్లో ఉంటూ చాలు. ధ్వంసమైన బిల్డింగ్లు, శిథిలాలు ప్రమాద తీవ్రతకు అద్దం పట్టాయి. అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంత అనర్థం? నేరం ఎవరిది? శిక్ష ఎవరికి? 1-2 సార్లు జరిగితే ప్రమాదం. ఈ సెజ్లో వరుస ఘటనలు దేనికి సంకేతం? లాభాల ధ్యాసలో కార్మికులు, ఉద్యోగుల ప్రాణాల భద్రతను గాలికొదిలేశారా? కార్మికుల బతుకుల్ని ఛిద్రం చేసి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘోర ప్రమాదం వెనుక అసలు కారణాలేంటి? బాధ్యత ఎవరిది?